మొట్టమొదటిసారి అనంతపురం జిల్లాకి సంబంధించి పయ్యావుల కేశవ్ గారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ద్వారా ప్రవేశపెట్టబడే పూర్తి బడ్జెట్ ఈ సంవత్సరానికి మన ప్రాంతానికి మన జిల్లాకి మేలు జరుగుతుందని నేను సానుకూలంగా కోరుకుంటున్నాను. పాజిటివ్గా ఉన్నాను, చాలా పాజిటివ్గా ఉన్నాను. అంతేకాకుండా ఈ కళ్యాణ్ దుర్గానికి సంబంధించి కూడా నేను సమన్వయకర్తను. ఇక్కడ పోటీ చేసిన వాడిగా ఈ కళ్యాణ్ దుర్గానికి సంబంధించి ఈ 114 చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులకు ఇవ్వాల్సిన రైతులకు సంబంధించిన మా పార్టీ మా ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది డబ్బులు. కొద్దిపాటి మొత్తాన్నైనా వాళ్ళు ఇచ్చి వెంటనే పనులు చేపడతారనే ఆశతో నేను ఉన్నాను. ఎందుకంటే నాకు నా ప్రత్యర్థి కాంట్రాక్టరు మరియు ప్రస్తుత ఎమ్మెల్యేకి తేడా ఏమిటంటే ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది, శ్రీమంతుడు, సొంత డబ్బులైనా పెట్టి కాలువలు తగ్గిస్తాడని చెప్పి ఈ ప్రాంతంలో ఉండే నాయకులు, గ్రామాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలను నమ్మించి ఓట్లేశారు. అంతేకాకుండా మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనే కాంట్రాక్టరు, పనులు ఏమాత్రం చేపట్టకుండా పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చాడు. తీసుకురావడం వల్లనే మేము ఎక్కువ శాతం ఓట్లతో ఓడిపోయానని కూడా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా అవన్నీ పక్కన పెడితే ఇది పూర్తిగా కూడా రైతాంగం మీద ఆధారపడిన ప్రాంతం, వ్యవసాయ ఆధారిత ప్రాంతం. రైతులు, రైతు కూలీలకు మేలు జరుగుతుంది కాబట్టి ఆ కాలువలకు సంబంధించి వెంటనే పనులు ఈ బడ్జెట్ తర్వాత ప్రారంభం అవుతాయని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఎన్నికల సందర్భంలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే వచ్చిన 10-15 రోజుల్లో రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి నేను పనులు ప్రారంభిస్తాను, బడ్జెట్లో వచ్చిన సంబంధం లేకుండా కానీ కూడా ఆయన చెప్పిన మాట ఉంది. అందువల్ల నేను ఆశ పెట్టుకుంటున్నాను. అంతేకాకుండా ఈ సందర్భంగా నేను కొంతమంది ఒక 4 వ్యక్తుల్ని కూడా గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు చేసినది ఏమిటంటే ఆయన మొత్తము రాజకీయంలో భారతదేశంలోనే తీసుకొచ్చిన ఒక కాన్సెప్ట్ ఏంటంటే ముఖ్యంగా ప్రజా సంక్షేమానికి సంబంధించి చాచురేషన్ అనే వర్డ్ తీసుకొచ్చినారు. అంటే ఎంతమంది అర్హులు ఉంటే అందరికీ కూడా పథకాలు ఇవ్వమని చెప్పి. నేను రాజశేఖర రెడ్డి గారి ముందు కూడా ఆఫీసర్గా పనిచేశాను. ఎప్పుడు ఆ పద్ధతి ఉండేది కాదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కాలంలో నేను నోడల్ ఆఫీసర్గా పనిచేశాను. ఊర్లో జనాలు చచ్చిపోతేనే, ముసలోళ్ళు 3 చచ్చిపోతే 3కి మళ్ళీ పెన్షన్లు ఇవ్వడానికి వీలు ఉండేది. నేను నెల్లూరు, చిత్తూరులో పనిచేసినప్పుడు అదే పరిస్థితి. ఆ సంవత్సరం మండల వ్యాప్తంగా 70 మంది చనిపోయినారా, 80 మంది చనిపోయినారో అవి మాత్రమే చేయడానికి వీలు ఉండేది. ఆ పరిస్థితి నుంచి నేను ఈ జిల్లాలో పీడీగా పనిచేస్తున్నప్పుడు ఆయన చాచురేషన్ మోడ్లో తీసుకొచ్చి అర్హత ఉన్న వాళ్ళకందరికీ ఇవ్వమని చెప్పాడు. అందువల్ల చాచురేషన్ అనే మోడును తీసుకొచ్చిన ఆ వ్యక్తిని నేను గుర్తుపెట్టుకుంటున్నాను. అలాగే జగనన్న కూడా మేనిఫెస్టోకు అంత విలువ ఇచ్చిన వ్యక్తి ఎవరు లేరు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవరూ లేరు. బైబిల్ కావచ్చు, అది ఖురాన్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, అలా భావించి చేసిన వ్యక్తి ఆయన. అందువల్ల వాళ్ళిద్దరిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. 3వ వ్యక్తిగా కాంట్రాక్టరు, ఎమ్మెల్యేని కూడా గుర్తుపెట్టుకుంటున్నాను. సొంత డబ్బులైనా సరే నేను పెట్టి తగ్గుతానని చెప్పిన ఈ వ్యక్తిని కూడా నేను గుర్తుపెట్టుకుంటున్నాను. ఏం చేస్తాడో చూడాలి. 4వ వ్యక్తిగా శైలజానాథ్ గారు నిన్న మాట్లాడుతూ ఏమన్నారంటే నాకు బాగా నచ్చిన పదం అది. ఏమన్నాడంటే పాలన పవర్ అనేది ఏమిటంటే అది ప్రజా సంక్షేమానికే కానీ ప్రతీకారం కోసం కాదు అని చెప్పాడు నిన్న మా పార్టీ ఆఫీస్లో మాట్లాడుతూ. ప్రతీకార రాజకీయాలు మీరు చేయకూడదు, ప్రజా సంక్షేమ రాజకీయాలే మీరు చేయాలి. కేవలం ప్రతీకారం తీర్చుకోవడానికి, కేసులు పెట్టడానికి, జైళ్ళలో పెట్టడానికి, భూములు కబ్జాలు చేయడానికి, తెలుగుదేశం కండువలు వేయించడానికి ఎందుకు మీకు ఈ పాలన? దేనికోసం అవన్నీ కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈ 4గురిని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర బడ్జెట్ పెట్టిన తర్వాత మాట్లాడదలుచుకున్నాను. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ప్రభుత్వ అధికారులకు, ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగాను నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నేను చెప్పే మాట ఏమిటంటే మీరు ప్రభుత్వ అధికారులుగానే పనిచేయండి, ప్రజలకు సంబంధించిన వ్యక్తుల్లాగానే పనిచేయండి. ముఖ్యంగా కుందుర్పి లాంటి మండలంలోనూ, బ్రహ్మసముద్రం లాంటి మండలంలోనూ ఏదో ఒక ఎమ్మెల్యే గారి మేనల్లుడి బర్త్డే ఎలా చేస్తారు? మీరు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎవరు ఎంఈఓ, ఎవరు హెచ్ఎంలు ఎవరు? ఇవన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకుంటామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ హద్దుల్లో మీరు గౌరవంగా మీ ఉద్యోగాలు మీరు చేస్తే మేము సెల్యూట్ చేస్తాం. అందువల్ల వాళ్ళు ఎవరు? దేశ నాయకులా? ఎవరు వాళ్ళు? మీరు ఎందుకు అలాంటి పనులు చేస్తారు? అంతేకాకుండా ఎక్కడైనా కానీ కూడా బెదిరింపులకు కానీ కబ్జాలకు కానీ దిగుతే మేము ఖచ్చితంగా కూడా వాటిని అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం ప్రజాబలంతో అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. నిజంగా కూడా ఇందాక మళ్ళీ పెద్దలు గుర్తు చేశారు, వచ్చింది 11 కాదు, ఉన్నది 40% అని. అందువల్ల మన బలాన్ని మరొకసారి గుర్తు చేసుకోండి. ఎక్కడ కూడా ప్రతీకారానికి మనకు అవసరం లేదు, బెదిరింపులు మనకు అవసరం లేదు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. ఆ పని మీదనే చేసుకుంటూ వెళ్దాం. అందువల్ల నేను ఎదురు చూస్తూ ఉన్నాను రాష్ట్ర బడ్జెట్ కోసం.
మరోసారి ఆ రోజు ఫుల్ ప్లేట్డ్ ప్రెస్ మీట్ ఒక్కటే కండక్ట్ చేస్తాము. ఆ రోజు చూద్దాంతో ఒకవేళ ఇంకా ఆశాజనకంగా లేకపోతే సంవత్సరం చెప్పిన మాట ప్రకారం జూన్ నుంచి పాదయాత్ర చేస్తాం, చెరువుల్లోనే నిద్రలు చేస్తాం. ఎందుకంటే చెరువులు ఎక్కడ ఉన్నాయో 114 చెరువులు ఎక్కడ ఉన్నాయో తెలియదు, పోయి చూసుకొని అవి చేసుకుంటూ వస్తామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ద్వారా ప్రజలకు కూడా నా భావాలు ఏమి ఉన్నాయో అవి ఈ సందర్భంగా పంచుకుంటాను.